హలో అండి, అందరూ బాగున్నారండి. ఈరోజైతే మాత్రం మా ఆయన గారు అట్టుపళ్ళకి వెళ్ళారండి. చక్కెరకేళి అట్టుపళ్ళు తీసుకురావడానికి. ఆయన పొద్దున్నే 8ంటికి వెళ్ళకపోతే మార్కెట్ ఉండదు. అందుకని 8ంటికల్లా వెళ్ళి ఇప్పుడు ఈ టైం అయిందండి, 12ంటికి వచ్చారు. నేను ఇంకా ఆయన సరుకు వెళ్ళారు కదండి, ఇంకొంటి దగ్గర ఉన్నాను ఇప్పుడు దాకాను. వచ్చి ఇంకా వంట చేయాలి కదండి. పొద్దునైతే పిల్లలకి టిఫిన్ పెట్టేసి స్కూల్కి పంపించేసాను, హాఫ్ డే స్కూల్స్ అని. ఇప్పుడైతే వంట చేయాలండి. వంట అంటే ఇంకా 12 అయిపోయింది. పొద్దునైతే అన్నం వండేసాను, కూర వండాలి కదండి, పిల్లలు వచ్చే టైం కూడా అయిపోతుందో పక్కన అని కోడిగుడ్లు తీసుకొచ్చాను. చూడండి, అన్నం అయితే వండేసుకున్నానండి. ఇగోండి గుడ్లు అయితే ఉడకబెట్టేసుకుంటున్నాను. పొద్దున్న టిఫిన్ అయితే చపాతీలు వేసాను. ఇంకా 3 చపాతీలు అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు మా ఊళ్ళు. పిల్లలు ఆడతారు కదా అని నేను పెట్టలేదు, వెళ్ళిపోయింది తొందరగా పుట్ట దగ్గరికి అండి. ఇంకా గట్టిపడిపోయి ఇట్లా పరిస్థితులకు అయిపోయింది. ఇవన్నీ అయితే గుడ్డ దగ్గర నుంచి టమాటాలు, బెండకాయ, వంకాయ ఈ 3 కలిపి పులుసు పెడదాం. వచ్చే టైం అయిపోయింది. 2 ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. పచ్చిమిరకాయలు అయితే పండుకొని 4 కాయలు ఇక్కడ ఉన్నాయి. పచ్చిమిరకాయలు తీసుకురాను. మాది రోజు డైలీ జరిగే రొటీనే అండి. మీతో షేర్ చేసుకుందామని ఇలాగ ఒక లాంగ్ వీడియో తీసి పెడుతున్నాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు కోసేసుకున్నానండి. ఇవి అయితే కోసేసుకున్నాను. ఇప్పుడు బెండకాయ, టమాటా, వంకాయ ఉప్పు నీళ్ళు వేసుకోవాలి. ఉప్పు నీళ్ళు వేసాను, మళ్ళీ ఇందులో వేసేస్తాను. ఇప్పుడు గుడ్లు అయితే ఉడికిపోతున్నాయి. మా పిల్లలు వచ్చేసరికి గమ్మున వంట అయిపోతాయి. మళ్ళీ వాళ్ళు కొంచెం గోల తీడుతారు కదండి. మళ్ళీ అన్నం గురించి పొద్దున్న చేసుకోవాలి వంట. నేను ఇప్పుడు దాకా టైం అంతా అయిపోయింది. నేనైతే అన్నం ఉడికేదాకా కూర ఉడికేదాకా ఉండలేనండి. అన్నం అయితే వండేసుకున్నాను. ఇప్పుడు మజ్జిగ తోడని పెట్టుకున్నాను రాత్రి కొద్దిగా. ఇప్పుడు ఈ మజ్జిగ వస్తున్న ముద్ద అన్నం తినేసి అప్పుడు మళ్ళీ మొదలెడతాను. చీమ పట్టేసి చూసారా, వంటగదిలోను కొంచెం బెల్లం ముక్క పెట్టాను దగ్గరలోను. పిల్లలు చీమలు పట్టేసింది. సరే, మజ్జిగ వస్తున్న ముద్ద అన్నం తినేసి కర్రీ వండేస్తాను. గుడ్లు అయితే ఉడికిపోయి గుమ్మని ఉలిసి వేసుకుంటే చూసారా, అడవిడిగా కూర వండుతుంటే గుడ్లు నూనె కాకుండా వేస్తానండి నేను. ఇట్లా పరిస్థితులకు అయిపోయింది. ఈ కూర చేత ఇలాగ ఉంది ఇప్పుడు. అందుకే కంగారుగా ఏ పని చేయకూడదండి. పిల్లలు అప్పుడే స్కూల్ నుంచి వచ్చేసారు. కూర ఉడుకుని అవ్వలేదు, ఈ కూడా పని అవ్వలేదు. అడవిడి పనులు ఇలాగ ఉంటాయి. గౌన్లు ఏమన్నారమ్మా, బాగున్నాయంట ఫ్రెండ్స్ గట్ట. చూసారా, ఇద్దరికి ఒక రకంగానే గౌన్లు కుట్టించానండి. చూడండి, చేయరంటే బాగున్నాయి కదమ్మా. ఏమని అన్నారా మీ ఫ్రెండ్స్? వీళ్ళు ఎప్పటి నుంచో మాకు ఒకే కలర్ డ్రెస్ కుట్టొచ్చమ్మా అని అడుగుతున్నారు. అందుకే ఇంకా మా ఎక్కిచ్చి కుట్టించానండి. బాగున్నాయి కదా గౌన్లు. మీలో ఎంతమంది నచ్చినాయో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చేతులు కడుక్కోండి, అన్నం పెట్టేస్తాను. కూర ఉడికిపోయింది, కడిగండి. ఆ గ్లాస్ కూడా పక్కెట్టామా బాగుంది. పద్దు ఎక్కించండి అమ్మ. ఎండ చేతులు కడుక్కున్నాక అన్నం తింటాక మళ్ళీ సైకిల్ పైకి ఎక్కిస్తున్నారు. ఎక్కించండి. ఎవరిదండి? ఎర్ర టెండలో వచ్చారు. ఇప్పుడు 12 అవుతుందండి. 12 1 గంట అయిపోతుంది. బుట్టలాడేసి చేతులు కడుక్కోండి, అన్నం పెడతాను. పిల్ల మీరు మెల్లి కడగండి. ప్యాచీలు పడిపోతున్నాయి ఎండలో సైకిల్ ఆడుతుంటాయి. పక్కెట్టుకోండి, నీడకెళ్ళగా. కుర్చీలు కూడా ఎదరలాగండి అమ్మ, ఎండ కరిగిపోయి పోతాయి. జ్యూసా చేస్తాను. తీసుకొచ్చారా? ప్లేట్లో పోయి అవన్నీ తీసి పోతాయి. ప్లేట్లో పోయి. ఇదిగోండి కూర చూసారా ఎలా ఉడుకుతుందో. కూర అయితే ఉడికిపోయింది. ఇప్పుడు అన్నం పెట్టేస్తాను. పిల్లల ఇద్దరికైనా మా ఆయన గారికి. పెద్దోడు అయితే సెంటర్లో ఉందండి కొట్టు దగ్గర. నేను వెళ్ళాలి. ఇంకా భోంచేసి నేను వెళ్తే ఆవిడ వస్తుంది. మా ఆయనగారు అయితే పుచ్చకాయలకి వెళ్తానన్నారు ఇవాళ. ఇదిగోండి మా ఆయనగారికి అయితే భోజనం పెట్టేస్తాను. ఇప్పుడు కూర అయితే ఉడికిపోతుంది.
డాడీకి ఇచ్చామ్మా. ఏదో అదల బెదలు కంగారు వండేసాను మరి ఉందో ఏంటో. పట్టుకెళ్ళి ఇదిగోండి. మూతికైతే అంటుకుని చూడండి, తీయండి. ఎండలో పొద్దున్న వెళ్ళారు, 8ంటికి వెళ్ళారు, ఇప్పుడు వచ్చారు మీరు. ఎండ ఎలాగొని చూసావా? రాత్రి ఏమో వాన, పగలేమో ఎండ, గాలి వాన. రాత్రి చేసే 11ంటికి. నువ్వేం చేస్తున్నారా భావన? చూసారా అండి, మా పిల్ల అయితే మాత్రం ఇక్కడ ఫ్రూట్ షాపే పెట్టేస్తుంది. అవి అయితే కొంచెం ఒళ్ళు రూపు వచ్చింది. ఇంకా అమలకాయలు అంట, ఒళ్ళుగా ఎండకి ఎండిపోయినా కానీ బాగుంటాయమ్మా అవి. రసం తీసుకుంటే కడిగేసే మొత్తం జ్యూస్ చేసేస్తాను. ముక్కల కింద కట్ చేసే కమలాది ముందు యాపిల్ ముక్కల కింద కట్ చేయి. నేనైతే కూడా పెట్టిస్తున్నా. ముద్ద అన్నం తినేసి కొడి దగ్గరికి వెళ్తానండి. మా ఆయనగారు అయితే పుచ్చకాయలకి వెళ్తారు. నోట్లో వెళ్తాయి తీయమనరా, నీకు కూడా అన్నం పెడతాను రా, తినవే. వద్దా అన్నం వీళ్ళకి ఎరిగి వదిలేసావు. అదే తాడేపల్లి కూడా మెలుతురు కానీ ముక్కలు కూడా తీసిందండి. యాపిల్ సీగు కటింగ్ చూసారా పిల్ల? యాపిల్ కటింగ్ చేసింది, కమలాకాయలు కూడా వేసింది, జ్యూసే చేస్తుంది. చూపిస్తానండి మీకు కూడా. చేస్తావమ్మా? యాపిల్ ముక్కలు కట్ చేసినప్పుడు చెప్పపోయావు నాకు. మిక్సీ బయట పెట్టేయాలి. అది బయట కట్టి నడిచి ఎవరికి ఇస్తావు నువ్వు? మీ డాడీకి ఇస్తావా? చూసారా అండి, యాపిల్ కమల ద్రాక్ష వేసింది పిల్ల, పాలు కూడా పోసింది. డాడీ కూతురు కదండి, వాళ్ళ నాన్నకంటండి. నేను తాగేస్తానేమోనని నీకు కదా మా నాన్నకంటుంది. సరే ద్రాక్ష పళ్ళు కమల అనుకున్నాను. ఇద్దరు చేసింది కదా, చెప్పు ఎలాగుందో. ఎన్ని రకాలు వేసింది అనుకున్నావు అందులోనూ? కమలకాయ 3 రకాలు వేసావు. నాకు కూడా ఇవ్వమ్మా. మేము మూత పెట్టండి. ఇదిగో ఇప్పుడైతే వాళ్ళ డాడీకి డ్రింక్ జ్యూస్ ఇచ్చేసింది. చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో నాకు. ఇప్పుడు ఈ గిన్నెలన్నీ తోమేసి నేను వెళ్ళాలండి. 3ంటికి వెళ్ళాలి. ఇప్పుడు టైం వచ్చి 2 అయిపోతుంది. ముక్కలు కట్ చేసినప్పుడు చెప్పాలి కదా నాకు. జ్యూస్ జార్ ఉంది కదా, ఇందులో చేస్తా అమ్మా. జ్యూస్కి నువ్వు తెలుసు కదా, అందులో చేయొచ్చుగా. ఇదే మీ మిక్సీ గిన్నె పెట్టా. జ్యూస్ జార్ చేసుకుని అక్కడ ఎదురేసారమ్మ పొద్దున్న. ఇందులో చేసుకోవాలి. ఇదే అది బయటేసాను, తోమేస్తాను. గిన్నెని బయటేసేస్తే తోమేసి కొట్టి దగ్గరికి వెళ్దాం. సరే కదండి, ఈరోజు వీడియో అయితే కూర అయితే వంకాయ, టమాటా, బెండకాయ గట్ట వేసి కంగారుగా ఉన్నాయి కానీ కూర చాలా బాగుందండి. మంచి టేస్ట్గా బాగా కుదిరింది. మా పిల్లలు వచ్చేసరి మా పిల్లలు భోజనం పెట్టేసాను. మా ఆయనగారికి కూడా పెట్టాను. ఇప్పుడు నేనైతే గిన్నెలు తోమేసి కొట్టి దగ్గరికి వెళ్ళిపోతానండి. చూసారా, నాన్నగారికి ఇచ్చింది కానీ భావన నాకైతే ఇవ్వలేదు డ్రింక్, అది జ్యూస్. ఎప్పుడైనా ఆడపిల్లలు బాబు పార్టీ అనుకుంటాండి. తండ్రికి ఎక్కువ ఓటేస్తారు, తల్లికి వేయరు. తల్లికి అబ్బాయి ఉంటా అనుకోవచ్చు. నాకు అంత అదృష్టం లేదులే, మొత్తం 3 అమ్మాయిలే. ఇంకేం చేస్తాం. నాకు ఇవ్వమ్మంటే నాకు ఇవ్వదంట. మా నాన్నకని తాగి స్మెల్ ఉన్నది ఫ్రిడ్జ్లో పెట్టింది పట్టుకెళ్ళి. అలా ఉంటారు. ఈరోజైతే మా వీడియో చూసారు కానీ నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి ఫ్రెండ్స్.